ఒక కోరికను తీర్చుకోవడానికి మనం ప్రయత్నం చేసి తీర్చుకున్నాం అనుకో, ఇక అంతటితో ఆ కోరిక ఆగదు. మనం తీర్చే కొద్దీ ఆ కోరికలు వాంఛలు ఎక్కువైపోతూ ఉంటాయి. ఎంతమందికి ఇది అనుభవంలో అర్థమైంది? కొంతమంది చేతులు ఎత్తారు అనుభవంలో అర్థమైన వాళ్ళు, కొంతమందికి అనుభవం అర్థం కాల. అవి ఏవైనా కావచ్చు. వస్త్రాలు ఇలాంటివి కావాలి అనుకున్నాం, తెచ్చుకున్నాం, ఆ కోరిక కలిగింది, తీర్చాం, తృప్తి కలగదు, కలక్కపోగా ఇంకా ఎక్కువ అవుతుంటాయి. ఇక వస్త్రం దగ్గర నుండి దేహ వాంఛతో సహా, ఓపెన్గా చెప్తున్నా, శారీరక వాంఛలతో సహా వాటిని తీర్చడానికి మనం ప్రయత్నం చేసే కొద్దీ ఆ వ్యామోహం ఎక్కువైపోతూ ఉంటుంది, కానీ దానికి బ్రేక్ పడదు. అందుకే సాతాను ఏం చేస్తాడంటే, కొన్ని మనం ఆశించినవి మనకు అందుబాటులోకి తెచ్చి అందేటట్టు చేసి, మనకి ఇంకా ఆ కోరికల పరంపర ఎక్కువ అయ్యేటట్టు రేపి, అవి అందకుండా మనలందరి దృష్టిని వాటి వైపు మళ్ళించి, ఇదిగో అందినట్టే ఉంది, అందింది, అందుకో ఇక్కడే ఉంది, అందుకో అని లాగుతా నీ దృష్టిని మళ్ళాల్సిన వైపు మళ్ళకుండా కుట్ర చేసి మళ్ళిస్తాడు వాడు. ఇది ఎంతమందికి అర్థమైద్దో నాకైతే తెలియదు. దీనికి విరుగుడుగా పౌలు మహనీయుడు ఏం చెప్పాడంటే, ఇది పెద్ద డేంజర్ ఉంది దీనిలో. చివరికి ఎట్లా తీసుకెళ్తాడు వీడు? కోరిక తీర్చినట్టుగానే కొన్ని వందల కోరికలు పుట్టేటట్టు చేస్తాడు. ఒక కోరిక తీర్చినట్టుగానే 100 కోరికలు పుట్టేటట్టు చేసి, వాటిని నెరవేర్చుకోవడానికి దృష్టిని మళ్ళించి, దానికోసం అవసరమైనవి సంపాదించడానికి, ఆర్జించడానికి నువ్వు పరితపించేటట్టు చేసి, చివరికి క్లైమాక్స్లో నువ్వే పొడుచుకునేటట్టు చేస్తాడని తిమోతికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6 నుంచి చదువు.